హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీ జర్నల్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని జంతు ప్రపంచం నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ప్రీవియస్గా 50 బిట్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డయాబెటిస్ ఇన్సిపిడస్ దేని లోపం వల్ల సంభవిస్తుంది? డయాబెటిస్ ఇన్సిపిడస్ దేని లోపం వల్ల సంభవిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ యొక్క లోపం వల్ల సంభవిస్తుంది. అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సామాన్య గాయటర్. అయోడిన్ లోపం వల్ల సామాన్య గాయటర్ అనే వ్యాధి కలుగుతుంది. శరీరంలో రసాయన సమన్వయం జరిపే పదార్థాలు ఏవి? శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి హార్మోన్లు. శరీరంలో రసాయనిక సమన్వయం జరిగే పదార్థాలు వచ్చేసి హార్మోన్లు. మానసిక ఉద్రేకాలు కలుగజేసే హార్మోన్ ఏది? మానసిక ఉద్రేకాలు కలుగజేసే హార్మోన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఎండ్రినలిన్. మానసిక ఉద్రేకాలు కలుగజేసే హార్మోన్ వచ్చేసి ఎండ్రినలిన్. ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి థైరాక్సిన్. క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఏ బి ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్. క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్లు వచ్చేసి ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్. ఏ బి రెండు కరెక్ట్ ఆన్సర్లే. కింది వాటిలో పురుష లైంగిక హార్మోన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్. పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ప్రొజెస్టిరాన్. వినాళ గ్రంథులు వాటి స్రావాలను దేనిలోనికి విడుదల చేస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి రక్తం. వినాళ గ్రంథులు వాటి స్రావాలను వచ్చేసి రక్తంలోకి విడుదల చేస్తాయి. ద్రవరూప ఆహారాన్ని తీసుకునే జంతువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. ఈగ, తేలు, సీతాకోకచిలుక ఈ మూడు కూడా ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటాయి. ఏకరక భక్షక జీవికి ఉదాహరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పట్టుపురుగు, గొంగలి పురుగు. ఏకరక భక్షక జీవికి ఉదాహరణలు వచ్చేసి పట్టుపురుగు, గొంగలి పురుగు. ఎమైలెంజ్ వేటిపై చర్య జరుపుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పిండి పదార్థాలు. మలక కవలనం జరిపే జంతువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కుందేలు. మలకబలనం జరిపే జంతువు వచ్చేసి కుందేలు. స్త్రీ బీజకోశంలోని పగిలిన పుటికను ఇలా అంటారు? ఏమంటారు?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కార్పస్ లూటియం. కార్పస్ లూటియం. కార్పస్ లూటియం. పుటిక పక్వం అయ్యాక విడుదలయ్యే అండం ఎక్కడకు ప్రవేశిస్తుంది? పుటిక పక్వం అయ్యాక విడుదలయ్యే అండం ఎక్కడకు ప్రవేశిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఫాలోపియన్ నాళం. ఫాలోపియన్ నాళం. రెండు కళ్ళతో ఒకే వస్తువుని ఏకకాలంలో చూడగలిగే బైనాక్యులర్ విజన్ ఏ జీవిలో ఉంటుంది? రెండు కళ్ళతో ఒకే వస్తువుని ఏకకాలంలో చూడగలిగే బైనాక్యులర్ విజన్ ఏ జీవిలో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మానవుడు. మానవుడు. కింది వాటిలో కంటిలో పొర కానిది ఏది? కింది వాటిలో కంటిలో పొర కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి శ్లేష్మ పటలం. శ్లేష్మ పటలం. కంటిలో పొర కానిది వచ్చేసి శ్లేష్మ పటలం. దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి వేటిని ఉపయోగిస్తారు? దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి వేటిని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఏ కమ బి. కళ్ళజోడు మరియు కాంటాక్ట్ లెన్స్. కళ్ళజోడు మరియు కాంటాక్ట్ లెన్స్. దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి కళ్ళజోడును మరియు కాంటాక్ట్ లెన్స్ని ఉపయోగిస్తారు. మయోపియా లేదా హ్రస్వ దృష్టిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మయోపియా లేదా హ్రస్వ దృష్టిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మయోపియా లేదా హ్రస్వ దృష్టిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ నేత్రపటలానికి ముందు. నేత్రపటలానికి ముందు. రసాయన గ్రాహకాలు గ్రహించగలిగేది ఏది? రసాయన గ్రాహకాలను గ్రహించగలిగేది ఏమిది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి రుచి కమ వాసన. రుచి కమ వాసన. రసాయన గ్రాహకాలను గ్రహించగలిగేవి రుచి కమ వాసన. నాలుకపై ఉండే 4 రుచి గుళికల్లో పులుపును గ్రహించేవి ఎక్కడ ఉన్నాయి? నాలుకపై ఉండే 4 రుచి గుళికల్లో పులుపును గ్రహించేవి ఎక్కడ ఉన్నాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి నాలుక అంచుల్లో. నాలుక అంచుల్లో. పాసినియస్ కణాలు ఏ జ్ఞానానికి చెందినవి? పాసినియస్ కణాలు ఏ జ్ఞానానికి చెందినవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పీడనం. పీడనం. పాసినియస్ కణాలు వచ్చేసి పీడనం జ్ఞానానికి చెందినవి. సెల్యులోజ్ ఒక డాష్. సెల్యులోజ్ అనేది ఒక డాష్. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. 1 గ్రాము గ్లూకోజ్ నుంచి విడుదలయ్యే శక్తి ఎంత? 1 గ్రాము గ్లూకోజ్ నుంచి విడుదలయ్యే శక్తి ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 4 కిలో క్యాలరీలు. 4 కిలో క్యాలరీలు. 4 కిలో క్యాలరీలు. 1 గ్రామ్ గ్లూకోజ్ నుంచి విడుదలయ్యే శక్తి వచ్చేసి 4 కిలో క్యాలరీలు. ప్రోటీన్లు నిర్వహించే క్రియ ఏది? ప్రోటీన్లు నిర్వహించే క్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. శరీర నిర్మాణం, ద్రవాభిసరణ క్రమం, రసాయన సమన్వయం. ఈ 3 కూడా ప్రోటీన్లు నిర్వహించే క్రియలు.